ఏమన్నా లేచి వాళ్ళ నెట్లో కొడతారు షాట్లు కొట్టద్దు అసలు. బయటకు ఫస్ట్ తెలుసుకోవాలి. బాల్ అర్థమైపోతుంది తెలుసా. వరంగల్ హైలైట్ టీము స్టేట్ లెవెల్ ఆడినప్పుడు వాళ్ళ మీదనే ఓడిపోయినాం. వరంగల్ టీం స్టేట్ లెవెల్ ఆడినప్పుడు ఏమన్నా హైట్ ఉంటారు వాళ్ళు తెలుసా. అసలు వాళ్ళ ముగ్గురు ఆడతారు, మళ్ళీ నలుగురు హైట్ ఉంటారు. వరంగల్ టీము కరీంనగర్ టీం కూడా మస్తు ఉంటుంది తెలుసా. ఎంతైంది టైం 50కి పోదాం. భద్రాద్రి టీమ్ మెంబర్స్ భద్రాద్రి టీమ్ మెంబర్స్ అన్నీ అవుటే కొడుతున్నాడు ఎవడో వంశీ అట. వంశీ అనేటోడు ఇప్పటికే 2 పోగొట్టినాడు. ఈయన ఏడో చూసినట్టుంది. ఏడో చూసినా అర్థమైతే అది భలే దిగింది కదా బుల్లెట్. ఆయన గూస్ బాంబ్స్ వస్తున్నాయి. మనకు వచ్చిన ఆట దగ్గర నిలబడితే అంటుంటుంది. ఇక మన వాళ్ళు పెడితే ఎంత బాగుంటుంది. పడ్డది నెట్ టచ్ అయింది. తాకద్దు నెట్. బాల్ పైన సేపు గీత కింద గీత తొక్కద్దు, నెట్ తాకద్దు. అనవసరంగా పాయింట్ ఇచ్చేసిండు వాడు నెట్కి దాటి. కిషోర్ అన్నాడు నిన్న, మన టీజీఎస్పీ టీం లేదా అప్ప టీం ఇప్పుడు గెలిచింది, గోఫా డీలే కొట్టుకోవద్దా అని చెప్పిన ఫస్ట్ అన్నాడు. హైట్ ఉండడం వల్ల అది బెనిఫిట్. ఇప్పుడు చూసినావా బాల్ నెట్ దగ్గర ఎగిరింది అనుకో కట్టని ఇటు నొక్కేయచ్చు. హైట్ ఉండడం వల్లనే అది. వీళ్ళ హైట్ లేకపోవడం. 11-11 టైం పోతుంది. చేంజ్ చేసుకోవచ్చు. షార్ట్ కొట్టేటోళ్ళు అట్లా రొటేషన్ అంటారు దీన్ని. రొటేషన్ అంటే 9 మంది ఆడుకోవాలి. యాక్చువల్లీ 6 కదా. బ్లాక్ వేసేటోళ్ళు, బ్లాక్ వేయని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని ముందు ఆడ పెట్టుకుంటారు ఆడ రాగానే. ఓన్లీ పుషప్ తీసేటోడికి ఒక విధంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇట్లా అక్కడ ఆ ముస్లిం అన్న ఆ నెట్ దగ్గర ఉంటుండు, మంచిగా లేపిస్తుండు, ఇంకోటి కొట్టుకుండు, దాన్ని కొడుతుండు అంతే. ఒకటి జింక పిల్లకున్నాడు. ఇప్పుడు హైట్ వేయడం వల్ల ఎంత వాడు నొక్కేషన్ చూసినావా, లేచిన బాల్ నెట్ దగ్గర పోయింది అనుకో ఎట్లా నొక్కేస్తారు ఇక అంతే. ఎంత సింపుల్ లడ్డు లాగా ఉందిరా నాయన. కొట్రా రే అవుట్. సంకేత పోయింది ఎందుకన్నా అది అటెంప్ట్ అవ్వద్దు. రొటేషన్ ఎందుకు ఆడిపిస్తారు అంటున్నా. అదొకటి కాదు. ఇప్పుడు టైం అవుటా 25 కదా. 25 కాదు, వీళ్ళు టైం అవుట్ ఇచ్చుకున్నారు. టైం అవుట్ కానీ మ్యాచ్ 25 కదా. 25 22 అనుకుంటా. 22 25 15 సెట్లు ఆడింది.